నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి కేసులో కీలక మలుపు తిరిగింది. మరి ఏదైతే సునీల్ నాయక్ ని అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ పైన పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఇంతకీ కేసు డైరీ కానివ్వండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ కోర్టు సీరియస్ అయ్యింది. మరి దీన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్తే సార్. నమస్తే సార్, త్రిబులార్ గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్ అవ్వగానే ఈ కేసు ముందుకు వెళ్తుంది అని చెప్పి అందరూ భావించారు. ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ముందుకెళ్లట్లేదని స్వయంగా త్రిబులార్ గారే కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి నేపథ్యంలో అటు పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ని పొడిగించడం కానివ్వండి, సునీల్ నాయక్ కానివ్వండి అరెస్ట్ చేయడం కానివ్వండి, అంతా కూడా కేసు ముందుకెళ్తుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో పాట్నా హైకోర్టు ఏపీ పోలీసుల పైన సీరియస్ అవ్వడం, అంటే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, లేదంటే కేసు డైరీ చెప్పలేదు అంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఆ రోజుల్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్, ఆ తర్వాత జరిగినటువంటి రాజ్యహింస. దాన్ని ఏదో వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఒకళ్ళు చేశారు అనేది కాకుండా స్వయంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని ఆదేశించి మరీ చేయించినటువంటి టార్చర్, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఎలా జరిగింది అంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చే ఆవిడ వైఎస్ఆర్సీపీ నాయకుడి భార్య అయి ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి పోలీస్ ఆఫీసర్సు ఆయన్ని హింసించడమే కాకుండా దాన్ని లైవ్లో కొంతమందికి చూపించారట. కాబట్టి ఎన్ని రకాలు జరగాలో అన్ని రకాలు జరిగింది. వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే త్వరితగతిన అసలు రాగానే ఇమీడియట్గా తీసుకొచ్చి లోపల వేసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అన్నప్పుడు కూటమి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే ఆ రోజున ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడికి పారిపోరు కదా, వీళ్ళు ఉంటారు. కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడం అనేటువంటిది ఆ రోజున ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ ధ్యేయం. అస్తవ్యస్తంగా చేసేసి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని ఏ ఆఫీసర్ ఎవరి పక్కన ఉన్నారు, ఏ ఆఫీసర్ నిబద్ధతగా ఉన్నాడు అనేటువంటిది తెలుసుకోవటానికే వాళ్ళకి చాలా కొన్ని నెలలు పట్టింది. ఎందుకంటే ఇందాక మీరు అన్నటువంటి పివి సునీల్ కుమార్ అనేటువంటి ఆఫీసరు నిన్న కూడా ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఇదే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన చేతుల మీదగానే నేను ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాను, ఇంకో మెడల్ తీసుకున్నాను అని చెప్తున్నటువంటి వ్యక్తి. నిజమే ఆ మాట. వాళ్ళు చాలా సిన్సియర్ ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్గా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నయానో భయానో వీళ్ళని బుజ్జగించో బెదిరించో వాళ్ళ దారిలోకి తెచ్చుకున్నారు. సిన్సియర్ ఆఫీసర్సు, చాలా నిబద్ధత గలన్నటువంటి వాళ్ళందరినీ కూడా కరప్ట్ చేసేసి వాళ్ళకు అనుగుణంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా పనులు చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రఘురామకృష్ణరాజు గారు టార్చర్. తర్వాత నిదానంగా కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది, 2-3 సార్లు పిలిచారు, మళ్ళీ పిలుస్తున్నారు. అరెస్ట్ చేయటం మాత్రం ఇంకా కాలేదు. ఇక సర్వీస్లో మళ్ళీ ఆయన జాయిన్ అయ్యే అవకాశం లేకుండా మొన్న మనం చూసాం. మళ్ళీ ఒకసారి సస్పెన్షన్ పొడిగిచ్చారంటే రేపు జూన్లో ఆయన రిటైర్ అవుతున్నారు. ఇక ఆయన మళ్ళీ కాకి డ్రెస్ వేసుకునే పని లేకుండా చేశారు. అయితే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి, అతను కూడా ఈ టార్చర్లో పాల్పంచుకున్నాడు అనేటువంటిది తెలిసిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ నాయక్ వాళ్ళ ఫాదరు స్థానిక వైసీపీ నాయకుడని, ఇప్పుడు ఆ పార్టీ పదవిలో కూడా దేంట్లోనూ ఉన్నాడనేటువంటిది అంటే వాళ్ళకి ఆ బయాస్డ్ యాటిట్యూడ్ ఉందనేటువంటిది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ హైకోర్టులు సీరియస్ అవటం అంటే మనం కోర్టులను ఏమీ తప్పుపట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని, అది కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆ స్టేట్ నుంచి తీసుకురావాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ముందుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి ఇన్ఫామ్ చేయటం, చేసిన తర్వాత వాళ్ళు సహకారం తీసుకొని కోర్టు ద్వారా అక్కడ నుంచి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ కోర్టు డైరీ అనేటువంటిది వాళ్ళకి సమర్పించి ఇవన్నీ చేయాల్సినటువంటిది ఉంటుంది. కానీ మరి అది ఎందుకు జరగలేదు అనేటువంటిది ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా. అందులో ఇప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఒక ఎస్పీ. సో ఆయనకి ఈ ప్రొసీజర్ అంతా కూడా పర్టికులర్గా తెలిసి ఉంటుంది. ఉన్నప్పటికీ ఇక్కడ వెళ్ళి అక్కడ జరిగినటువంటి మెలో డ్రామా చూస్తే అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకించడం, ఆ పోలీసులు అక్కడ ఇది చేయటం, ఆయన్ని కాపాడటానికి వాళ్ళు చేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే
వీళ్ళు అన్ప్రిపేర్డ్గా వెళ్ళారా, లేకపోతే చాలా లైట్గా తీసుకొని ఎత్తేసుకొని మామూలుగా తీసుకొచ్చేస్తాం ఆయన వచ్చేస్తాడనేటువంటి భ్రమంలో వెళ్ళారా అనేటువంటిది అనుమానం వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? నితీష్ కుమార్ గవర్నమెంటే కదా. అవును సార్. సో చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్లీ గవర్నమెంటే కదా. అన్నప్పుడు వాళ్ళ నోటీసులో, ప్రభుత్వం నోటీసులో పెడితే అసలు ఏ గొడవ లేదు కదా. వాళ్ళే చక్కగా సకల మర్యాదలతో ఫ్లైట్ ఎక్కించేవాళ్ళు కదా. అలా కాకుండా ఇప్పుడు హైకోర్టు చేసిన కామెంట్స్లో అసలు కేసు డైరీనే వాళ్ళు సబ్మిట్ చేయలేదు అనేటువంటిది చెప్తున్నారు. తర్వాత ఈవెన్ మామూలు వాళ్ళని చిన్న స్థాయి నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే అక్కడ స్థానికంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఫండమెంటల్ దిస్ థింగ్. మరి ఇది ఎలా పొరపాటు జరిగింది అనేటువంటిది మనకి రాబోయే రోజుల్లో వివరాలు రావచ్చు బయటికి. అన్నంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఒక రోజులో తెప్పించుకుంటారు, ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు నేరస్తుడు అని ఎవరైతే నిందితుడు అనుకుంటున్నారో అతన్ని తీసుకురావడం అనేటువంటిది ప్రధానం. అతను ఇవాళ వచ్చాడా, 4 రోజుల తర్వాత వచ్చాడా, 5 రోజుల తర్వాత వచ్చాడా అనేటువంటిది అనవసరం. అతని మీద కావాల్సినటువంటి సాక్ష్యాధారాలన్నీ పర్టికులర్గా ఉన్నాయి. ఓకే సార్. అతనేం వేరే దేశంలో లేడు, భారతదేశంలో ఉన్న రాష్ట్రంలోనే ఉన్నాడు. ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ని సరి చేసుకొని కనుక మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయితే ఈసారి చక్కగా తీసుకొని రావడానికి అవకాశం ఉంది. సార్, అయితే ఇక్కడ ఒక్క అంశం సార్, ఎస్పెషల్గా అధికారుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నంత వరకు ఉండు, ఎస్పెషల్గా వేరే రాష్ట్రానికి చెందినటువంటి క్యాడర్స్ ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ మీద లేదు అంటే ఇంకా ఇతరత్ర రీజన్స్ చూపించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి అవకతవకలకు పాల్పడినప్పుడు ఇటువంటి లీగల్గా లొసుగులను అడ్డు పెట్టుకుని తప్పించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయ నాయకులకు వీళ్ళు తలొగ్గడాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయ నాయకులకి తలొగ్గటానికి అంటేనమ్మా, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అందరూ హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఇంకా మాట్లాడితే జడ్జిలు కూడా కావచ్చు. మనం అనేది ఏంటంటే అందరికంటే సిన్సియర్ ఎవరంటే జడ్జిలు సిన్సియర్గా ఉండాలని మనం కోరుకుంటాం. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతి అధికారులు అనేటువంటిది మనం ఎప్పుడూ అంగీకరించేసాం. ఏమవుతుందంటే ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఐపీఎస్ ఆఫీసరు జాయిన్ అయినప్పుడు చాలా ఎవడు కూడా నేను కరప్ట్ ఆఫీసర్ కావాలని జాయిన్ అవ్వడు. చాలా సిన్సియర్గా ఉండాలి, దేశానికి సేవ చేయాలి, నా మార్క్ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు సర్వీస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకున్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. ఎలాగంటే వీళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ అవటానికి కఠోరమైనటువంటి కొన్ని సంవత్సరాలు దీక్ష చేసిన తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన తర్వాత వేలుముద్రగాళ్ళు, తర్వాత రాజకీయ నాయకులుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి చదువు లేకపోయినా ఇంకొకటి లేకపోయినా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద డామినేట్ చేయటం, ఒక నేరస్తుడిని వీళ్ళు పట్టుకొచ్చి లోపల పెట్టే సందర్భంలో నువ్వు విడిచిపెట్టేస్తే వాడిని అని చెప్పేసి పైరవీలు చేయటం, ఒత్తిడి తీసుకురావటం, ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ అయ్యేటప్పటికి వాళ్ళకు ఒక రియలైజేషన్ వస్తుంది. ఎవరి కోసం చేయాలి? మనం సిన్సియర్గా ఉండాలి, వ్యవస్థని మార్చాలని మనం అనుకున్నప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థని నడిపించేటువంటి పాలసీ మేకర్సే దానికి అడ్డుపడుతున్నప్పుడు నేను ఎవరి కోసం చేయాలి? 100లో 90 మంది కరప్ట్ ఆఫీసర్స్ ఎలా తయారవుతారంటే ఇలాగే తయారవుతారు. ఆ తర్వాత ఏమనుకుంటాడు, ఇక మిగిలినటువంటి 10-15 సంవత్సరాలు నాకుంది, ఓ 4 తరాల వరకు సంపాదించుకుంటే పోలేదా, ఎందుకు వచ్చిన గోల, అధికారంలో ఎవరు బాగుంటే వాళ్ళతోటి మనం అనుకూలంగా ఉంటే మనకు కావాల్సిన చోట పోస్టింగ్, మనకు లాభాలు వచ్చే దగ్గర పోస్టింగ్ చేయించుకోవచ్చు అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ప్రజాస్వామ్యంలో అధికారులదే చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్తారు సార్. అటు ప్రజలని ఇటు అధికారులని సమన్వయపరిచే రోల్ అని చెప్తారు. మరి మీరు చెప్పినట్టు వీళ్ళు ఇటువంటి భ్రమలోకి వెళ్ళిపోతుంటే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటారు? అంటే దీనికి ఇద్దరిని నిందించాలమ్మా. నేను గతం ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఇంత బరిదెంగింపు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే అధికారులు ఇంతగా కరప్ట్ అయ్యారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ముందు ఒక 100 మంది ఆఫీసర్స్ ఉంటే దాంట్లో ఒక 5 మందో 10 మందో బాగా కరప్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ సిన్సియర్గా చేయడానికే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈయన ఎప్పుడైతే వచ్చాడో ప్రభుత్వమే వాళ్ళని ప్రోత్సహించి, మీకెందుకు మేమున్నాం వెనకాల, మీరు ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోండి, మీకేమీ కాదు, మేమే 5 ఏళ్ళు ఉంటాం 10 ఏళ్ళు ఉంటాం అని వాళ్ళకి భరోసా ఇవ్వడంతో ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగా అనుకూలంగా ఉంటే పోలా. అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పీక్స్కి వెళ్ళిపోయింది. మీరు ఇందాక అన్నారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకురావడం అంటే ఏంటంటే వీళ్ళకి బానిసలుగా పనిచేసి వీళ్ళు ఏ తప్పుడు పని చెప్తే ఆ తప్పుడు పని చేసేటువంటి వాళ్ళని, ఎందుకు శ్రీలక్ష్మి గారిని తీసుకోండి, ఆవిడ ఎన్నాళ్ళు జైల్లో ఉంది, ఎన్ని కష్టాలు పడ్డది, కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ్ని కాస్త అక్కడ కోర్టులో రిలీఫ్ రాగానే ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ని అప్పుడున్న కేసీఆర్ గారిని అడిగి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఆవిడ ఇక్కడ మళ్ళీ తన బుద్ధి చూపిస్తూనే ఉంది. కాబట్టి
పాలించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుగుణంగానే వీళ్ళు నడుస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ సిన్సియారిటీ లేదు, ఇంకోటి లేదు. అధికారం ఉన్నది, మనకు అధికారం వచ్చేంత రాజకీయ నాయకులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, ఇంకెవరైనా సరే ఇది డబ్బు సంపాదనకు ఒక మార్గం అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. అది మనం ఖండించాలి. దాన్ని ఎక్కడ చెక్ పెట్టాలనేటువంటిది పౌర సమాజం, ఓటర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది. ఇక సునీల్ నాయక్ అంటారా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 4 రోజుల తర్వాత రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, సస్పెండ్ అవ్వాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే. మరి కాస్త రిలీఫ్ పొందినా సరే మళ్ళీ సునీల్ నాయక్ అరెస్ట్ అవ్వాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.